అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. So, how did you meet your wife, Ritika? So I met my wife when we shot for this movie పడ్డానండి ప్రేమలో మరి అని. అలానే మీరు పడ్డారు. సినిమా పేరు కూడా అదే. ఇంకా అలా అని మేము అంత స్పెషల్గా ఎలా ఏం నచ్చుకున్నారు ఒకళ్ళొకళ్ళకి? నాకు మెయిన్ ఏంటంటే తనలో నచ్చింది, నన్ను చాలా ఇష్టపడుతుంది నిజంగా స్వప్న గారు. నన్ను ఏంటంటే నేను ఇప్పుడు తనని ఎంత ప్రేమిస్తాను, తనని ఎంత లవ్ చేస్తానో దానికన్నా ఎక్కువే నన్ను లవ్ చేస్తూ ఉంటుంది తను. సో అది ఐ లవ్ దట్ అబౌట్ హర్. అండ్ నన్ను ఎప్పుడు ఒక చిన్న పిల్లోడ్లానే చూసుకుంటుంది. షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఆల్వేస్. అండ్ నేను she's more than anything, she's like my best friend. So that's also very very చాలా కంఫర్టింగ్ ఉంటుంది. Do you give each other comfort? అంటే తన వర్క్లో తనకి, మీ వర్క్లో మీకు ఎప్పుడైనా కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చినా, కొంచెం గ్యాప్స్ వచ్చినా స్ట్రెంగ్త్ ఇస్తుందా తను? డెఫినెట్గా 100%. నేను మధ్యలో నాకు when I was not satisfied, నాకే ఇప్పుడు నేను చేస్తున్న పని మీద నాకే ఒక సంతోషం లేని టైంలో అమెరికా వెళ్దాం అనుకుంటున్నా అంటే కంప్లీట్గా సపోర్ట్ చేసి తను కూడా అన్నీ సర్దుకుని నాతో పాటు ఈవెన్ దో ఇక్కడ తను పేరెంట్స్ మా మదర్, షీ హాజ్ అ సింగిల్ మదర్. సో వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లి ఇక్కడ ఉన్నా కూడా నన్ను ఆ టైంలో వాళ్ళని ఇక్కడ వదిలి నాతో పాటు వచ్చి ఇంకా అక్కడ మేము ఒక 2 years అక్కడ 2.5 years సంథింగ్ అట్లా అక్కడ ఉన్నాము. ఏం చేశారు వరుణ్ ఆ టైంలో? చూసారా లేకపోతే ప్లాన్ చేశారా? చాలా ఏవో చేద్దాం అనుకున్నాం. మధ్యలో బిజినెస్ చేద్దాం అనుకున్నాము, ఫుడ్ బిజినెస్ లాగా. ఆ తర్వాత అది అంటే ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోదాం అని అనుకున్నారా? స్టాప్ చేసేద్దాం వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక కోర్స్ ఒకటి చేశాను, 1 year SAP కోర్స్. SAP SAP అని ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోదామా అనుకున్న రకరకాల ఆలోచనలు. అంటే ఏం చేద్దాం అనేది ఒకటి చాలా ఆ టైంలో ఉండింది. బట్ ఆఫ్టర్ దట్ టైం నాకు ఒక అంటే ఆ టైంలో కూడా నేను కథలు వింటూ ఉన్నా. అండ్ వెళ్ళిపోదామా అంటే ఐ గెస్ మేబీ అది డెస్టినీ అనుకోలేమో. నేను ఆ టైంలో యూఎస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సుధాకర్ కోమకోల, ఐమ్ షూర్ యూ నో హిమ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేశాడు సుధాకర్. సో హీజ్ నాకు ఫ్రెండ్ తను. అండ్ ఆ టైంలో తను మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా నేను ఒక సినిమా చేస్తున్నాను అంకల్, ఇట్లా వరుణ్ ఒక క్యామియో ఉంది, గెస్ట్ అపియరెన్స్, వరుణ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, విల్ యూ డూ ఇట్ అంటే ఇంకా మా డాడీ నాకు చేసి ఇంకా యూఎస్లోనే ఉన్నా, అక్కడే షూట్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో అది కూడా చేశాను నేను. అండ్ సో వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ తర్వాత నాకు ఒక స్క్రిప్ట్ వచ్చి సూపర్, అసలు అదిరిపోయింది అనుకున్నాను స్క్రిప్ట్. ఇంకా అది ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఐ థాట్ దట్ విల్ బీ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇలాంటి ఒక సినిమాతో వస్తున్నాం అనుకుని ఆ కథ విని నేను మళ్ళీ ఇండియా రావడం జరిగింది. ఇండియా రాగానే మళ్ళీ ఈ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. అండ్ వీళ్ళు కూడా కొంచెం టైం ఉందన్నారు, ఫ్యూ మంత్స్ ఉంటుందండి టైం షూట్కి వెళ్ళామంటే. ఇంకా దెన్ అక్కడ you made your mark. My wife and I don't know what mark I made, but my wife used to follow the show. Vitika used to follow the show a lot. అంటే అక్కడికి మేము వెళ్ళక ముందర మిగతా సీజన్ తను బాగా చూసేది, అంటే హిందీలో చూసేది. వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళు బాగా ఫాలో అయ్యేవారు అనమాట. సో ఆ టైంలో ఇంకా షీ వాజ్ లైక్ ఇది బాగుంటుంది మనకు కూడా 2 years వాట్ టు డూ అనే దానిలో దిస్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఓవర్ ఐల్ బీ దేర్ విత్ యూ ఇన్ దిస్ జర్నీ కదా అని చెప్పి అంది. సో అండ్ దెన్ వీ డిసైడెడ్ టు గో టు దాట్. అండ్ వీళ్ళకి కూడా చెప్తే డెఫినెట్గా మీరు వెళ్ళండి బాగుంటుంది, ఫ్యూ మంత్స్ తర్వాత మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అయిపోయింది. డిసెంబర్కి బయటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా అయ్యి ఇంకా దానికి వర్క్ షాప్స్ చేసాము, దానికి మళ్ళీ జిమ్ చేయాలంటే ఇంక జిమ్ ఇవన్నీ చేసాము. ఇంకా సరిగ్గా షూటింగ్ ఒక 1 weekలో స్టార్ట్ అవ్వాలి, మార్చ్లో. ఇంకా డిసెంబర్ బయటికి వచ్చా, జాన్ ఫెబ్ ఈ వర్క్ షాప్స్, ఈ లొకేషన్స్, రెక్కి ఇవన్నీ చేసుకుని మార్చ్లో స్టార్ట్ అవ్వాలి. సరిగ్గా లాక్డౌన్ అప్పుడే, అదే మార్చ్లో ఆ ఇయర్ 2020. వాట్ టైం అంటే. సో ఇంకా కోవిడ్లో ఏం చేశారు? కోవిడ్లో ఏం చేస్తాము, అందరు చేసిందే ఇంట్లో కూర్చోవడము, సినిమాలు చూడడము. ఇంకా ఆ టైంలోనే వితికాకి ఆ టైంలోనే చాలా మంది దే స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. ఆ కోవిడ్ టైంలోనే కాంటెంట్ క్రియేషన్ అనేది పీక్స్ లో ఉంది. అప్పుడు తను యూట్యూబ్, సో తను అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట. అదే టైంలో 2021 ఆ టైంలోనే తను కూడా కాంటెంట్ క్రియేషన్ షీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్ అండ్ షీ స్టార్టెడ్ ఇట్ అండ్ షీ మేడ్ అ హ్యూజ్ బిగ్ నేమ్ ఫర్ హర్ సెల్ఫ్ ఇన్ దట్. ఆ స్పేస్లో చాలా మంచి కాంటెంట్ క్రియేటర్గా ఆ స్పేస్లో క్రియేట్ చేసుకుంది నేమ్ ఫర్ హర్ సెల్ఫ్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్గా ఉంది మీ ఇద్దరి జర్నీ వింటుంటే. చాలా మధ్యలో యాక్చువల్లీ అంటే కొంతమంది మీ ఫ్యామిలీ కూడా తెలిసిన వాళ్ళు, పీపుల్ లైక్ మీ ఫ్రమ్ ద మీడియా హువ్ సీన్ యూ గ్రోయింగ్. అవునండి. మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చాయని చాలా పుకార్లు వచ్చాయి. అవునండి. అప్పుడు all of us were little disturbed because you are like a baby for all of us. Seeing you, but very happy to hear that you are so much together and yes of course adi. So majalo I always felt మీరు అప్పుడప్పుడు when you were not being seen so much,
ఐ యూస్ టు వరీ అలాట్ ఏంటి యూ హ్యాడ్ సచ్ అ గుడ్ బిగినింగ్ హ్యాపీ డేస్తో అని. సో హౌ వాజ్ ద ఇండస్ట్రీ లైఫ్ ఇన్ని సంవత్సరాల్లో? It was మీరు అన్నట్టు ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి, అండ్ ఐ థింక్ దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. ఎప్పుడైనా రిగ్రెట్ అనిపిస్తుందా? సినిమాకి వచ్చానా? లేదండి, ఎప్పుడు లేదు. అసలు అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ చూస్తే అనిపిస్తుంది యా, అంటే సినిమాకి వచ్చాను రిగ్రెట్ లేదు, బట్ ఒక పాయింట్ లో నాకే అరే ఎందుకు ఈ సినిమా ఎందుకు చేశా అని మధ్యలో కొన్ని సినిమాలప్పుడు అనిపించిన తర్వాత నేను, బికాస్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్, సో ఐ థాట్ దెన్ వై డూ ఇట్, రైట్? ఇప్పుడు మనం చేసే పని మీద మనకి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకా అది మనం చేయడం కూడా కరెక్ట్ కాదు, మనం చేయడం కూడా న్యాయం కాదు ఆ పనికి అన్నట్టు అనిపించినప్పుడు నేను బ్రేక్ తీసుకుని యూఎస్ వెళ్ళిపోయాను. ఫ్యూ ఇయర్స్ అక్కడ ఉన్నాను. అప్పుడు బాధ వేసిందా? ఆ బాధ ఏమీ లేదండి. ఐ వాజ్ బికాజ్ అంటే ఎవ్రీబడి గోస్ త్రూ ఐడెంటిటీ. ఇప్పుడు నేను ఒక 3 నెలలు యాంకరింగ్ చేయలేదంటే ఎక్కడో ఐ బి లుకింగ్ ఫర్ అంటే వాట్ ఐ డూయింగ్ అని. సో అది చిన్నవారు కాబట్టి బాధ కన్నా ఎక్కువ ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మేబీ అది కొంచెం ఉండిందేమో, అరే మిస్ అవుతున్నానేమో అన్నట్టు ఉండిందేమో. బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అరే అయిపోయి ఏంటి ఇంకా అసలు అయిపోయింది ఇంకా అని అలా అయితే ఎప్పుడు అనుకోలేదండి నేను. అండ్ ఐ గెస్ దట్స్ వన్ థింగ్, దానికి మెయిన్ కారణం ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ నా ఫ్యామిలీ వీఆర్ వెరీ క్లోజ్ నెటెడ్ ఫ్యామిలీ అనమాట. సో అది నాకు ఇట్ కెప్ట్ మీ వెరీ హంబుల్, ఇట్ కెప్ట్ మీ వెరీ గ్రౌండెడ్ సిన్స్ హ్యాపీ డేస్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా. నేను అది నిజంగా మెచ్చుకోవాలి వరుణ్. ఐ మీన్ మీ కోస్టార్స్ ఫ్రమ్ హ్యాపీ డేస్ అందరూ అఫ్ కోర్స్ దే బికమ్ యాక్టర్స్ ఇన్ దేర్ ఓన్ కెపాసిటీ. అందరూ మీరున్నంత హంబుల్గా ఉన్నారా అంటే క్వశ్చనబుల్, బట్ అలా అని వాళ్ళు ఏదో లేరని కూడా కాదు, బట్ వాళ్ళందరూ కొంచెం ఆ స్టార్ ఆరా మెయింటైన్ చేస్తారు. మీరు మాత్రం మన ఇంటి అబ్బాయి వరుణ్ సందేశ్ అని. I guess that comes from my parents and my grandparents and and even my wife, she humbles me a lot. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.